ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1-2-3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. కుంభరాశి వారికి పూర్తి అశుభకరమైనటువంటి ఫలితాలు లేవని చెప్పవచ్చు. మధ్యమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంతకాలం అనుకూలంగా కనిపిస్తూనే తరువాతి కాలంలో చిక్కులు ఏర్పడేటటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కుంభరాశి వారు వృత్తులు చేసేటటువంటి వారిలో ఎక్కువగా చికాకులు కలపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో కూడా మీ పై అధికారుల ద్వారా మీకు మాటలు తగలడము, నిందారోపణలు జరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు పనిచేసే చోట కొంచెం బాధ్యతగా ఉండండి. ఎప్పుడైతే బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంటారో మీ యొక్క కార్యక్రమాలు అనేటటువంటివి చేసినప్పటికీ కూడా వృధాగా పోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా శ్రద్ధను వహించండి. పరిస్థితి ప్రస్తుతం అస్తంగత్వ స్థితిలో ఉండడం వలన అంత శుభకరమైనటువంటి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అయినప్పటికీ కూడా పంచమ స్థానంలో గురువు కొంతవరకు శుభకరమైనటువంటి ఫలితాలనే అందిస్తారు. కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు.